జడ్జీలకే లంచం ఇవ్వాలనుకుంటారా? ఇది న్యాయ వ్యవస్థ స్వతంత్రతకే మచ్చ, న్యాయం అమ్ముడు పోయిందని అపవాది. ఇలాంటి ఆరోపణలపై విచారణ జరగాలి. అడ్వకేట్ వెంకటరమణపై హైకోర్టు ఆగ్రహం. 7 కోట్లు లంచం తీసుకున్నాడని ఆయనపై బాధితుడి కంప్లైంట్. ఓ కేసులో అనుకూలంగా తీర్పు వచ్చేలా చేస్తానన్నాడు ఆరోపణ. నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు, లోతుగా దర్యాప్తు చేయాలని పోలీసులకు కోర్టు ఆదేశం. ఓ కేసులో జడ్జీలతో మాట్లాడి అనుకూలంగా తీర్పు వచ్చేలా చేస్తానంటూ అడ్వకేట్ వెంకటరమణ తన వద్ద నుంచి 7 కోట్లు తీసుకున్నాడని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఎఫ్ఐఆర్ను క్యాష్ చేయాలని సదరు అడ్వకేట్ హైకోర్టులో పిటిషన్ వేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై జస్టిస్ లక్ష్మణ్ సీరియస్గా స్పందించారు. ఎఫ్ఐఆర్ కొట్టేయలేమని స్పష్టం చేసిన న్యాయమూర్తి కేసును లోతుగా సమగ్ర దర్యాప్తు చేయాలని, దానిని డీసీపీ పర్యవేక్షించాలని ఆదేశించారు. అంటే న్యాయం జరగాలని మనం కోర్టుకు పోతే జడ్జీలు కూడా అమ్ముడు పోతే మీ ఎవరి దగ్గరికి పోవాలి? జడ్జీలు కూడా అమ్ముడు పోతారా? మరి ఎక్కడ న్యాయం దొరుకుతాయి? ఇక కనబడని కంటికి కనబడని దేవునికి చెప్పుకోవాలి. ఎవరు చెప్పుకోవాలి? అమ్ముడు పోవడం ఏంది? న్యాయ దేవత అని చెప్పి మనం అనుకుంటామే. కళ్ళకు గంతలు ఎందుకు కడతారు? తర్వాత మనం చూడకుండా వీడు మనోడు వీడు మనోడు చూడకుండా ఆ న్యాయం ఒక్క తిరిగి ఉంటుందని చెప్పండి. అంతేనా? నువ్వు కళ్ళకు గంతలు కట్టేది వీడు నా కులపోడు, వీడు మా బామ్మడిది, వీడు మా పక్కింటోడు, వీడు నా గెట్టు ఉండేటోడు అని చెప్పి ఇవన్నీ ఉండేయని న్యాయదేవతకు గంతలు కట్టి కరెక్ట్ గా వాదోపవాదాలు విన్న తర్వాత ఏది న్యాయము ఏది అన్యాయము అని చెప్పి నిర్ధారించేందుకే న్యాయదేవత ఉన్నది. అట్లాంటి న్యాయదేవతను కూడా డబ్బిచ్చి కొనగలుగుతాము అంటే ఈ కలికాలంలో ఇక ఎవడు చేసే పని వాడు చేస్తాడు. అందుకే నాశనం అయ్యేదే అందుకు.